హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్‌ఫుల్ బ్యాంకింగ్ నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. ఐబీపీఎస్ నుంచి మనకు అఫీషియల్‌గా నిన్న ఈవినింగ్ ప్రొబేషనరీ ఆఫీసర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే ఏకైక బ్యాంకింగ్ నోటిఫికేషన్ ఐబీపీఎస్ పీఓ అనమాట. సో, మనకు ఈ నోటిఫికేషన్‌లో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఈ లేటెస్ట్ నోటిఫికేషన్‌లో. ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ గురించి క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం డిస్కస్ చేసుకునే విశేషాలేంటంటే, ఈ వీడియోలో ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయి, ఏ బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తుంది, అలాగే ముఖ్యంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి, సో, దాని గురించి కూడా మీకు డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. వన్స్ ఈ వీడియో చూస్తే ఇంకొక ఏ యూట్యూబ్ వీడియో చూడాల్సిన అవసరం మీకు పడకుండా నేనైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో ఇప్పటివరకు ఎవరైతే చూస్తున్నారో వెంటనే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ఐబీపీఎస్ పీఓ యాస్పిరెంట్స్‌కి, మన బ్యాంకింగ్ యాస్పిరెంట్స్‌కి ఇమ్మీడియేట్‌గా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. సో, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు ఐబీపీఎస్ నుంచి అయితే రావడం జరిగింది. సో, మనం ముందుగా వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుందాం. సో, మనకు టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 5208 వేకెన్సీస్‌తో మన ముందుకు ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అఫీషియల్‌గా అయితే రిలీజ్ అయింది. సో, మనకు వచ్చేసి టోటల్‌గా 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 1000 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు 700 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మనకు 1000 వేకెన్సీస్, కెనరా బ్యాంక్‌లో మనకొచ్చేసి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు 500 వేకెన్సీస్. ఇండియన్ బ్యాంక్‌లో అయితే ఇంకా ఎన్ఆర్ అని ఉంది. ఇంకా వాళ్ళైతే డిక్లేర్ చేయలేదు. బట్ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో మనకు 450 వేకెన్సీస్, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 200 వేకెన్సీస్ ఉన్నాయి. పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్‌లో మనకు 358 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఐబీపీఎస్ నోటిఫికేషన్ 5208 వేకెన్సీస్‌తో మన ముందుకు రావడం జరిగింది. సో, మనకొచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నిన్న ఈవినింగ్ అయితేనే రిలీజ్ అయింది. సో, ముందుగా వచ్చేసి మనము దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 1 జూలై నుంచి స్టార్ట్ అయితుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 21 జూలై వరకైతే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీస్ కూడా మీకు సేమ్ డేట్ అన్నమాట. అలాగే మనకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఉంటుంది. సో, మనకొచ్చేసి టోటల్‌గా 3 ఫేజెస్‌లో కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. ఇనీషియల్‌గా వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అనేది కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేశారు. సో, వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అర్థమవుతుంది. సో, ఇక్కడ మనకు చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆగస్ట్ 2025లో అయితే ఉండడం జరుగుతుంది. మనకు కాల్ లెటర్ కూడా మనం ఆగస్ట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్ కూడా ఆగస్ట్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకొచ్చేసి రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్‌లో అయితే రిజల్ట్స్ ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్‌కి సంబంధించి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్‌లో మనకొచ్చేసి కాల్ లెటర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ వచ్చేసి మనకు అక్టోబర్‌లో ఉండడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చేసి మనకు నవంబర్‌లో అయితే రిజల్ట్స్ అయితే ఉంటాయి మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి. మెయిన్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకు పర్సనాలిటీ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. అది నవంబర్ ఆర్ డిసెంబర్‌లో అయితే పిలుస్తారు. మనకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. వన్స్ పర్సనాలిటీ టెస్ట్ క్లియర్ అయితే దాంట్లో మనకొచ్చేసి డిసెంబర్ 2025లో ఉండడం జరుగుతుంది. లేదా జనవరి 2026కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 2026 వరకు మీరు జాబ్‌లో ఉంటారు. ఈ 11 బ్యాంక్స్ ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో, ఈ 11 బ్యాంక్స్‌లో ఏదో ఒక బ్యాంక్‌లో మీరు ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తారు కదా! అక్కడి నుంచి మీరు ఏదో ఒక బ్యాంక్‌లో అయితే పీఓగా కెరియర్ స్టార్ట్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు జూలై 1 మనకు ఈ నోటిఫికేషన్స్ రావడం జరిగింది కాబట్టి, ఈ రోజు నుంచి మనం చూసుకుంటే మీరు ఫిబ్రవరి వరకు జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చనమాట. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంకింగ్ సెక్టర్‌లో ఇదొక మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకేంటంటే ఇక్కడ చూసుకుంటే మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవేవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి, సో, మీ అందరికీ తెలుసు 11 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో, ఇవన్నీ 11 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో, మనకు బేసిక్ పే చూసుకుంటే మనకు 48,480 ఉంటుంది. అలాగే లాస్ట్ వచ్చేసి మనకు 85,920 ఉంటుంది బేసిక్ పే. మనకు అన్ని అలయన్సెస్ పోను మనకు 1,00,000 వరకైతే సాలరీ వస్తుందండి. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం డిగ్రీతో మనకు 1,00,000 సాలరీ అంటే మామూలు విషయం కాదు. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు మన కెరీర్ స్టార్ట్ చేయాలంటే. అలాగే మీకు ఫర్నిచర్ అలయన్స్ ఉంటుంది. అదర్ అలయన్స్ ఉంటుంది. ఎన్‌పీఎస్ ఉంటుంది. సో, చాలా మీకైతే బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజ్ క్రైటీరియాలోకెళ్ళిపోతే గనక మినిమమ్
20 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. దాంతో పాటు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్, అలాగే ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ వచ్చేసి 10 ఇయర్స్ అనమాట. సో, మనకు ఏజ్ క్రైటీరియా కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మనకు. ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఎటువంటి డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. బట్ ఆ డిగ్రీ వచ్చేసి మనకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీ అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆ యూనివర్సిటీ కానీ, ఇన్‌స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ అయ్యి ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా డిగ్రీ 21 జులై లోపు అయితే మీరు డిగ్రీ సాధించిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మీరు డిగ్రీకి సంబంధించి మీ మెయిన్ మెమో కానీ, సర్టిఫికేట్స్ కానీ అవన్నీ చూయించాల్సి ఉంటుంది. ఇంకొకటేంటంటే క్రెడిట్ హిస్టరీ, ఇదొకటి మెయిన్ చీజ్ అండి. సో, మనకొచ్చేసి ఎస్‌బీఐ పీఓకి కూడా క్రెడిట్ సిబిల్ చెకింగ్ అయితే చేయడం జరిగింది. ఐబీపీఎస్ పీఓకి కూడా మనకు క్రెడిట్ హిస్టరీ అనేది చెక్ చేస్తున్నారు. క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మెయింటైన్ హెల్తీ క్రెడిట్ హిస్టరీ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. మినిమమ్ క్రెడిట్ స్కోర్ విల్ బి యాస్ పర్ ద పాలిసీ ఆఫ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఎవరిదైతే సిబిల్ స్కోర్ బాలేదో, సరిగ్గా లేదో, లోన్ సరిగ్గా కట్టలేదో అనేది వాళ్ళు గనక మీరు ఇంటర్వ్యూ ముందు వరకు అప్డేట్ చేయకపోతే మీరు ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్‌కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ డ్యూ ఉన్నా గానీ, లోన్స్ గానీ, మీరు డ్యూ ఉన్నా గానీ ఆ అమౌంట్ కట్టి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నువ్వు జాబ్ చేస్తూ గనక బ్యాంకింగ్ లోన్స్ మరి కట్టకపోతే వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశమే లేదనమాట. సో, కొత్త పాయింట్ అయితే తీసుకొని రావడం జరిగింది వీళ్ళు. సో, అప్లికేషన్ ఫీజ్ గనుక చూసుకుంటే మనకు ₹175 అయితే మనకు ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళు కట్టొచ్చు. అలాగే ₹850 వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ జీఎస్టీ, అదర్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మెయిన్ చీజ్ ఇదే. దీని గురించి వెయిట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్‌లోకి వెళ్ళిపోతే గనక మనకొచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ చూసుకుంటే మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 30 క్వెషన్స్ ఉంటాయి. మనకు 30 మార్క్స్ మాక్సిమం ఉంటుంది. ఇంగ్లీష్‌లో కండక్ట్ చేస్తారు. మనకు 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 20 మినిట్స్ ఉంటుంది. అలాగే ఈ 20 మినిట్స్‌లో ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అప్పుడు ఈ సెక్షన్ కట్ ఆఫ్‌లో కూడా సెపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. 20 మినిట్స్ అయితే ఉంటుంది మనకు. రీజనింగ్ ఎబిలిటీ కూడా 35 క్వెషన్స్ ఉంటాయి. 40 మార్క్స్‌కి అయితే మాక్సిమం ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. దీనికి కూడా 20 మినిట్స్ అన్నమాట. టోటల్‌గా మనకు 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఆ 60 మినిట్స్ టైంలో మనకు ఈచ్ సెక్షన్‌కి కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. అలాగే క్వాలిఫై అయ్యేటప్పుడు ఈచ్ సెక్షన్‌లో కట్ ఆఫ్ ఉంటుంది గైస్. మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో సెపరేట్ కట్ ఆఫ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో సెపరేట్ కట్ ఆఫ్, అలాగే రీజనింగ్ ఎబిలిటీలో సెపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ అనేది రీచ్ అయితేనే మెయిన్ కట్ ఆఫ్ కూడా మళ్ళీ చెక్ చేస్తారు. ఫస్ట్ ఇండివిడ్యువల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలా, తర్వాత మెయిన్ కట్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుంది. వన్స్ మీరు గనక క్వాలిఫై అయితే ప్రిలిమ్స్, మెయిన్స్‌కి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. మెయిన్స్ కూడా ఇక్కడ చూసారా ఇక్కడ 3 టెస్ట్ వచ్చేసి సెక్యూరింగ్ మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ అని మెన్షన్ చేశారు. ఓకే. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో, ఇదొకటి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఇదివరకు ఓన్లీ ఆబ్జెక్టివ్ ఉంటుండే. ఇప్పుడు డిస్క్రిప్టివ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు టోటల్‌గా 4 సెక్షన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఒకటేమో డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ వచ్చి రీజనింగ్ వచ్చేసి మనకు 40 క్వెషన్స్ ఉంటాయి మనకు మెయిన్స్‌లో. 60 మార్క్స్‌కి అయితే మాక్సిమం అనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. 50 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు. అలాగే జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ కానీ, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఇంక్లూడింగ్ ఆర్‌బీఐ సర్కిల్స్ వచ్చేసి మనకు 35 క్వెషన్స్ ఉంటాయి. మాక్సిమం 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. 25 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించిన సెక్షన్ వచ్చేసి 35 క్వెషన్స్ ఉంటాయి. మనకు 40 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇంగ్లీష్‌లో కండక్ట్ చేస్తారు. మనకు వచ్చేసి పేపర్ 40 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. డేటా అనాలిసిస్ అలాగే ఇంటర్ప్రిటేషన్ ఇది క్యూఐ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి 35 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్‌కి అన్నమాట. మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 45 మినిట్స్ టోటల్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకు వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 145 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మనకు 200 మార్క్స్‌కి అయితే టోటల్‌గా ఇవాల్యుయేట్ చేస్తారు. 160 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుందండి. సో, నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి మనకు ఎస్సే అండ్ కంప్రహెన్షన్, రీడింగ్ కంప్రహెన్షన్ ఉంటుంది. మనకు 2 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 25 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 30 మినిట్స్ టైం అయితే ఇస్తారండి. సో, మనకొచ్చేసి ఈ మే బీ బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్, ఎథిక్స్ ఎక్సెట్రా. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో సో, దీన్ని బేస్ చేసుకొని అయితేనే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డిస్క్రిప్టివ్ పేపర్ మే బీ ఎవాల్యుయేటెడ్ బై అన్ ఆటోమేటెడ్ స్కోరింగ్ మెకానిజం ఫర్ ఐడెంటిఫైయింగ్ ఫీచర్స్ రిలేటెడ్ టు రైటింగ్ ప్రొఫిషియన్సీ. ది స్కోరింగ్ మెకానిజం ఈస్ డ్యూలీ వ్యాలిడేటెడ్ అండ్ ఇవాల్యుయేట్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టేకర్స్ అనమాట. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. మీ రైటింగ్ కెపాసిటీ ఎలా ఉంది, మీ రైటింగ్ ఎలా చేస్తున్నారు, సో, దాని గురించి అయితే మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కాల్డ్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్ అనమాట. సెల్ఫ్ రిపోర్ట్ అనమాట ఇది. సో, సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు కదా! సో, అలాంటిదే ఇది కూడా. సో, పర్సనాలిటీ టెస్ట్ అనమాట. మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకే పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది.
ఇదొచ్చేసి పర్సనాలిటీ ప్రొఫైల్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ బిఫోర్ ద ఇంటర్వ్యూ ప్యానెల్. ద పర్సనాలిటీ టెస్ట్ విల్ బి నాన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. హౌఎవర్ అపియరింగ్ ద పర్సనల్ టెస్ట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ బీయింగ్ ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. సో, ఫస్ట్ మెయిన్స్ క్వాలిఫై అయిపోయారంటే ఇంటర్వ్యూకెళ్ళిపోవాల్సిందే డైరెక్ట్‌గా. ఈ పర్సనాలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అదొచ్చేసి జస్ట్ మీ పర్సనాలిటీ చెక్ చేయడానికే. అంతే కానీ ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అయితే కాదు. సో, ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అయితే కాదండి. సో, జస్ట్ ఇక్కడ చూడండి మీరు అపియర్ అవ్వాల్సిందే అంతే మ్యాండేటరీ అనమాట. ఇంటర్వ్యూకెళ్ళే ముందు పర్సనాలిటీ టెస్ట్ ఒకటి మ్యాండేటరీ అయితే చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు పర్సనాలిటీ టెస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూకి సంబంధం అయితే ఏం లేదు. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఏం కాదు. జస్ట్ అటెండ్ అయితే సరిపోతుంది. దాని తర్వాత అది అపియర్ అయిపోయిన తర్వాత మనకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ కింద ఇచ్చిన డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గాని, మెయిన్ ఎగ్జామినేషన్ అప్పుడైతే మీరు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వాలిడ్ కాల్ లెటర్ కానీ, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కానీ, సో, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటేంటంటే మనకి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్‌లో మనకు నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మార్క్స్ అబ్టైన్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఒక్కటే వాళ్ళకు మెరిట్‌లో తీసుకోవడం జరుగుతుంది. మీకు జాబ్ ఫైనల్ అలొకేషన్ చేయాలన్నప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ బట్టే వీళ్ళకు మార్క్స్ అయితే ఫైనల్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు వచ్చేసి సాఫ్ట్ కాపీస్ అప్‌లోడ్ చేయాలా పీడీఎఫ్ ఫార్మాట్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ప్రింట్ ఔట్ ఆఫ్ ది వాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, అలాగే ఇక్కడ చూసుకుంటే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ అరేంజ్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నాన్ సబ్మిట్ ఆఫ్ రిక్వెస్ట్ డాక్యుమెంట్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీ క్యాండిడేచర్ అయితే వాళ్ళైతే క్లెయిమ్ చేయడం జరిగిందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, మీరు ఆల్రెడీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఈ ప్రతి ఒక్కరు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్‌గా మనకు వేకెన్సీస్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే గనక మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్స్‌కి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఐపీపీఎస్ నుంచి వచ్చిన మంచి ఒక ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఇమ్మీడియేట్‌గా. వెంటనే టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. సో, ఇంకా ముందు మనం దీని గురించి చాలా డిస్కస్ అయితే చేసుకుందాం. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.